వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. జగన్మోహన్ రెడ్డిపై అంబటి తిరుగుబాటు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీలో అత్యంత కీలకమైన వ్యక్తి. ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపున క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అంతకుముందే ఆయనకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. కాంగ్రెస్లో ఆయన రేపల్ నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. ఇక వైఎస్‌కి అత్యంత అనుచరుడుగా, అత్యంత కీలకమైన ఫాలోయర్‌గా అంబటి రాంబాబుకి పేరుంది. అంతే కమిటెడ్‌గా ఉండేవాళ్ళు ఆయన వైఎస్ ఫ్యామిలీ అంటే. మనం చూస్తే ఏపీఐసీ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. ఇక అక్కడి నుంచి వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఎంత సాలిడ్ కార్యకర్తగా ఉండేవాడంటే ఆయన స్టార్టింగ్‌లో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ని వీడి బయటకొస్తే వాళ్ళందరిలో జగన్మోహన్ రెడ్డి వెంట అందరికన్నా ఫస్ట్ నడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది అంబటి రాంబాబే. జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగేసిన వ్యక్తి అంబటి రాంబాబే. ఆ తర్వాతే మేకపాటి ఫ్యామిలీ, ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి, కోరముట్ల శ్రీనివాసులు వీళ్ళంతా వచ్చారు. కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది అంబటి రాంబాబే. కానీ అలాంటి అంబటి రాంబాబు ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. 2014 ఎన్నికలను వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టైం ఫేస్ చేసింది. అంతకంటే ముందు ఆయన పార్టీలోకి వచ్చిన స్పోక్స్ పర్సన్‌గా ఉండేవాళ్ళు. ఆ ఎలక్షన్స్‌లో ఆయన రేపల్లె టికెట్ అడిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సత్తెనపల్లి టికెట్ కేటాయించారు. ఆ టికెట్ కేటాయించడానికి కూడా ఆయన చాలా ఇబ్బందులు పడాల్సొచ్చింది అంబటి రాంబాబు. సో, మొత్తానికి ఎలాగలా కష్టపడి లాస్ట్ మినిట్‌లో టికెట్ దక్కించుకున్నారాయన. ఆ రోజు కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు, టీడీపీ నుంచి మాజీ మంత్రి. ఆయన చేతిలో అంబటి రాంబాబు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ కోసం అంతే లాయల్‌గా పనిచేశారాయన. మీరు చూసినట్లయితే అంబటి రాంబాబు తన వ్యక్తిగత అంశాలకు సంబంధించి విమర్శలో ఉండుండొచ్చు కానీ చాలా సార్లు. బట్ ఆయన ఎప్పుడు కూడా అటు అసెంబ్లీ వేదికగా గానీ, ఇటు బయట గానీ బూతులు ఎప్పుడూ మాట్లాడరాయన. తన సబ్జెక్టుకు ఎలాబరేట్ చేసుకునే క్రమంలో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని ఎప్పుడు కూడా ఆయన బూతులు మాట్లాడి వార్తల్లో నిలిచిన సందర్భం అయితే ఎప్పుడూ లేదు. లైక్ ఒక రోజా, ఒక నాని, ఒక వంశీ తరహాలో. సో, అంబటి రాంబాబు ఆ జనరేషన్ పాలిటిక్స్‌ని ఇప్పటికీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. దెన్ అక్కడి నుంచి మనం వచ్చినట్లయితే 2019 ఎన్నికల సమయంలో కూడా అసలు అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ జరిగింది. ఎట్టకేలకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గర మొత్తానికి ఆయన కన్విన్స్ చేసుకొని టికెట్ తెచ్చుకున్నారు. సత్తెనపల్లి నుంచి ఆ రోజు కోడెల శివప్రసాద్‌ని అంబటి రాంబాబు ఓడించారు. ఓడించిన తర్వాత సరే లోకల్‌గా జరిగిన ఈక్వేషన్స్‌లో కోడెల చనిపోయారు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని. ఆ తర్వాత అంబటి రాంబాబుకి ఫస్ట్ అటెంప్ట్‌లోనే మంత్రి పదవి వస్తుందనుకున్నారు కానీ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత 2.5 ఏళ్ల తర్వాత ఆయనకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు. అయితే ఎన్నో సార్లు పోలవరం సబ్జెక్టే నాకు అర్థం కాలేదని ఒకసారి, చాలా అంశాల్లో ఆయన తడబడుతూ కూడా మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా ట్రోలింగ్‌కి గురవుతూనే ఉంటాయి. ఇక ఆయన వ్యక్తిగతంగా వచ్చిన కొన్ని అంశాలు ఫోన్‌లో బయటకొచ్చిన రికార్డ్స్ గానీ నిజంగా అంబటి రాంబాబు ఇమేజ్‌ని కూడా చాలా సార్లు డ్యామేజ్ చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత చూసినట్టయితే మొన్నటి ఎన్నికల్లో ఏదైతే 24 ఎన్నికల్లో మరోసారి అంబటి రాంబాబు సరే మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన తర్వాత పూర్తి స్థాయిలో తాను ఎమ్మెల్యేగా ఉన్నా, అంతకుముందు ఎమ్మెల్యే కాకపోయినా ఇన్‌చార్జ్‌గా ఉన్నా పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేశారాయన. సత్తెనపల్లి యాక్చువల్‌గా ఆయనది రేపల్లి కాన్స్టిట్యున్సీ అయినా సత్తెనపల్లి తన కాన్స్టిట్యున్సీ కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీదకు అక్కడ పోటీ చేయడమే కాదు, దాన్ని కొంచెం తనకంటూ కూడా ఒక క్యాడర్‌ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కోపప్ చేసుకోగలిగారు ఆయన. మినిట్ టు మినిట్ పార్టీ మీద ఫోకస్ పెడుతూ ఒక లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చారు సత్తెనపల్లిలో వైఎస్ఆర్‌సీపీని. ఇక 24 ఎన్నికల్లో మొన్నటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్‌లో ఆ రోజున ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో. ఓడిపోయినా సరే ఆ పార్టీకి ఎంతో కొంత క్యాడర్ ఉంది. అంబటి రాంబాబుకి ఓన్‌గా చరిష్మాటిక్ లీడర్ ఆయన స్థానికంగా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం ఆయన్ని అక్కడ ఉంచలా. సరే పంపించేవాడు తన సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన రేపల్లి కన్నా పంపుతారా? ఎలాగో అక్కడున్న మోపిదేవి లేరు. మొన్నెప్పుడో గణేష్ పోటీ చేశారు. ఆయన యాక్టివ్‌గా లేరు. సో, ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని తీసుకెళ్ళి ఎలాంటి ఆయనకి సంబంధం లేని గుంటూరు వెస్ట్‌లో ఈరోజు ఇన్‌చార్జ్‌గా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇది అంబటి రాంబాబు వర్గానికి డైజెస్ట్ కావట్లేదు. అసలు ఎక్కడ రేపల్లా? ఎక్కడ సత్తెనపల్లి? ఎక్కడ గుంటూరు వెస్ట్? అక్కడ ఆల్రెడీ విడతల రజనీ ఉంటే ఆమెను తీసుకెళ్ళి మళ్ళా పేటకన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి రేపల్లి అంటా ఉన్నారు. ఇదొక దిక్కుమాలిన ప్రయోగం. దీన్ని దిక్కుమాలిన ప్రయోగం అనే అంటారు. ఎక్స్‌పెరిమెంట్స్ ఒక నేతని చిన్నగా అటు ఇటు మార్చాలంటేనే భయపడతాయి పార్టీలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చేస్తా ఉంటారు. సో, ఈరోజు ఆయన అక్కడ పంపించిన తర్వాత ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ గజ్జల భార్గవ్ సుధీర్ రెడ్డిని అక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించారు సత్తెనపల్లిగా. ఆయన ఇన్‌చార్జ్‌గా వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ ద్వితీయ శ్రేణి నేతలు గానీ, పార్టీలో ఉన్న చాలామంది సఫ్‌కేషన్ ఫీల్ అవుతా ఉన్నారు. ఆయన సొంతగా ఆయన అనుచరులను తెచ్చుకొని అక్కడ హవా కొనసాగిస్తా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీలో. మిగతా అంబటి రాంబాబు వర్గాన్ని గానీ, అక్కడున్న స్థానికంగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ స్ట్రాంగ్ క్యాడర్‌ని గానీ ఆయన కలుపుకొని పోవట్లేదని విమర్శలున్నాయి. అంతేకాదు ఈరోజు వరుసబెట్టి ఆ అంబటి రాంబాబు ఫాలోయర్స్ కొంతమంది, అంబటి రాంబాబు సన్నిహితులు కొంతమంది, పార్టీలో సీనియర్ నేతలుగా ఎస్టాబ్లిష్ అవుతున్న కొంతమంది ఆ పార్టీకి రాజీనామాలు చేశారు.
అది వైఎస్ఆర్సీపీకి ఒక ఊహించని షాకే అనుకోవాలి. మండల స్థాయి నేతలు కూడా, జిల్లా స్థాయి నేతలు కూడా రాజీనామా చేయడం జరిగింది. మనం చూస్తే సత్తెనపల్లి మండల అధ్యక్షుడిగా ఉన్న రావుపాటి పురుషోత్తం రాజీనామా చేశారు. సత్తెనపల్లి జడ్పీటీసీగా ఉన్న ఎవరైతే నాగేశ్వరమ్మ రాజీనామా చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సెల్ కార్యదర్శిగా ఉన్న చిలక జయరాం లాంటి వాళ్ళు కూడా రాజీనామా చేశారు. ఇక భద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళంతా కొంత వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కాన్స్టిట్యున్సీలో. కొంత రాష్ట్ర స్థాయి నేతలుగా కూడా వాళ్ళకి గుర్తింపు ఉంది. జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా రాజీనామాలు బాటపట్టారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాకే అని చెప్పుకోవాలి. వీళ్ళంతా కూడా మెజారిటీ రాజీనామా చేసిన వాళ్ళు అందరూ కూడా అంబటి రాంబాబు అనుచరులే ఉన్నారు. నిజానికి అంబటి రాంబాబు కూడా వీళ్ళకి కొత్తే 2019లో 2014లో టికెట్ ఇచ్చినప్పుడు. అయినా సరే వాళ్ళందరినీ కూడా ఆయన కన్విన్స్ చేసుకున్నారు. వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నారు. ఎక్కడో ఒకరిద్దరు తప్ప వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకుని తనకి ప్రధాన అనుచరులుగా మార్చుకున్నారు, తన ఫాలోయర్స్గా మార్చుకున్నారు. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు అంబటి రాంబాబు రాజకీయాల కారణంగా. సో అంతేగాని ఏ రోజు కూడా పార్టీ మీద ఆ స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేసిన పరిస్థితి లేదు. 10 ఏళ్ళు అక్కడ కింద మీద పడి ఏదో ఒక రూపంలో పార్టీని కోపప్ చేసి ఒక దారికి తీసుకొని వస్తే ఈరోజు అంబటి రాంబాబుని ఏకంగా తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు గుంటూరు వెస్ట్లో. సో ఇప్పుడు ఆ వచ్చిన గజ్జల భార్గవ్ రెడ్డికి ఏమో అసలు అక్కడ ఉంది ఎవరు, దాన్ని ఎవరితో మాట్లాడుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది ఆయనకు తెలియదు. సో అంత క్లమ్జీగా ఉంది సత్తెనపల్లిలో వైసీపీలో. అందుకే వాళ్ళంతా కూడా అతని మీద ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. అంబటి రాంబాబు అనుచరులంతా కూడా పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు, రాజీనామాలు చేశారు. భార్గవ సుధీర్ రెడ్డి వద్దంటున్నారు అంటే అది అంబటి రాంబాబు అనుచరులు రాజీనామా చేసినట్టే, అది అంబటి రాంబాబు తిరుగుబాటు చేసినట్టే పార్టీ మీద. అంటే ఆయన తీసుకొచ్చి మళ్ళీ సత్తెనపల్లిలో పెట్టండి అని ఒక విధంగా ఒక ఇన్నర్గా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ అవే. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి సత్తెనపల్లిలో ఆ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా కొనసాగించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మళ్ళీ గుంటూరు వెస్ట్కి పంపించిన అంబటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాలి. ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక అంబటి రాంబాబు ఉన్నారని ప్రచారం అయితే ఉంది. లెట్స్ ఇంకొద్ది రోజుల్లోనే ఈ విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.